बोधन के बीसी हॉस्टल में हुए कत्ल की वारदात पर तमाम स्टूडेंट ऑर्गेनाइजेशन ने एहतजाज करते हुए वार्डन को मुअत्तल करने का मुतालबा किया। इस मौके पर उन्होंने कहा कि यह जालिमाना हरकत हॉस्टल वार्डन न होने की वजह से पेश आई है। इस मौके पर उन लोगों ने पुलिस स्टेशन के रूबरू एहतजाज करते हुए रास्ता रोको किया और आरडीओ को एक याददाश्त हवाले की। గతంలో వార్డెను అన్ని విషయాలు తెలిసినప్పుడు కూడా అనేక సార్లు గొడవ జరిగింది. అయినా విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తూ రాజకీయ పార్టీలు కోసం అతను ఎప్పుడు విద్యార్థులకి ఎన్నిసార్లు ఇప్పటికీ 10 సార్లు గొడవ అయింది. ఆయన దృష్టి తీసుకోవడం జరిగింది. కానీ విద్యార్థుల పట్ల ఆయన చిన్న చూపు చూస్తుంటూ ఈరోజు మరణానికి కారణం వార్డెన్ సారు, ఏహెచ్డబ్ల్యూఓ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు సరిగ్గా వచ్చినప్పుడు కూడా పట్టించుకోవాలి సిగ్గుసేటు. కాబట్టి వెంటనే వార్డెన్ సార్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి, సస్పెండ్ చేయాలని చెప్పేసి, విద్యార్థులకి చనిపోయిన విద్యార్థికి 50 లక్షల ఎడ్యుకేషన్ చెల్లించాలని, వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి విద్యాసంఘంగా మేము కోరుతా ఉన్నాము. నిన్న బోధన్ పట్టణంలో గల బీసీ కాలేజీ హాస్టల్లో వెంకటి అనే విద్యార్థిని కొంతమంది అదే హాస్టల్ అవుతున్నటువంటి విద్యార్థులు దాడి చేసి విపరీతంగా కొట్టి చంపడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వార్డెన్ సార్కి అనేక పరమాణ సార్లు చెప్పినాం. ఈ హాస్టల్లో అనేక గొడవలు అవుతూ ఉన్నాయి, దీన్ని సరిచేయండి అని చెప్పేసి కూడా మేము అనేక సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. పై అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు అదే కారణం అక్కడ ఉన్నటువంటి వార్డెన్ సారు, స్వామి అనే వార్డెన్ సారు తక్షణమైన సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము వామపక్ష విద్యాసంఘంగా కోరుతా ఉన్నాం. ఆయన అక్కడ వార్డెన్ డ్యూటీ చేస్తలేడు. రాజకీయ పార్టీలుగా ఆయన ఒక పార్టీ విధానానికి విద్యార్థులు నేర్పుతా ఉన్నాడు. అక్కడ గతంలో కూడా గొడవలు జరిగినాయి. 5-6 సార్లు గొడవ జరిగితే మేము పోయి సదకు పోయి అక్కడ ఉన్న విద్యార్థులు కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. అయినా ఆయన అక్కడ గ్యాంగులు మెయింటైన్ చేస్తూ, విద్యార్థులను మెయింటైన్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తగ్గించకుండా ఈరోజు వెంకటి కారణం చనిపోయేంత వరకు కూడా ఆయన తీసుకురావడం జరిగింది. అదే ఆయన ఇంట్రెస్ట్ పెట్టి అధికారులకు ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు ఈ సంఘటన జరిగింది కాకుండా. కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే వెంకటి చనిపోయిండో, ఏదైతే ఆ విద్యార్థులు కొట్టి చంపేసిరో ఆ విద్యార్థుల పైన సమగ్రమైన విచారణ జరిపించి వాళ్ళ పైన చర్యలు తీసుకొని అదేవిధంగా పోలీసులు విచారణ జరిపించేసి ఆ వార్డెన్ని సస్పెండ్ చేయాలా, అక్కడ ఉన్నట్టు వర్కర్స్ కూడా సస్పెండ్ చేయాలా. విద్యార్థికి వెంకటి విద్యార్థి కుటుంబాలను ఒకరికి ఉద్యోగం అవకాశం కల్పించాలా, వాళ్ళకి ఎడ్యుకేషన్ 50 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి, వాళ్ళకి బంధువులకి రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఏదో పోలీసులు తాత్కాలికంగా ఏదో వచ్చేసిర్రు గొడవ చేసిరని వాళ్ళకి నమ్మించేసి పంపించడం కాదు. వాళ్ళకి రక్ష పరిష్కరమైనంత వరకు కూడా మేము అలా తల్లిదండ్రులతో కలిసి ధనాలకు కూడా వెనకాడబోమని చెప్పేసి, ముందుకు కొనసాగుతామని చెప్పేసి కూడా మేము వెంకటి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి ఈరోజు మేము వామపక్ష విద్యాసంఘాలన్నిటి కూడా మేము వాళ్ళతో పాటు ఉంటామని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు అనేక సార్లు మేము కంప్లైంట్ చేసినప్పుడు కూడా మీరు ఎందుకు పట్టించుకోలేదని చెప్పేసి మేము ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఇది పై అధికారులు తెలియదు, ఆ కాలేజీలో గొడవలు అవుతున్నాయని తెలుసు, జిల్లాధికారులు తెలుసు గొడవలు అవుతున్నాయని. కానీ వార్డెన్ పైన డ్యూటీకే రాడు చక్కగా, ఆడ వార్డెన్నే ఈరోజు అదే కారణం అని చెప్పేసి కూడా ఈరోజు ముఖ్యంగా మేము కోరుతా ఉన్నాం. కావున ఇప్పటికైనా వార్డెన్ని సస్పెండ్ చేయాలా, తక్షణమే సమస్య పరిష్కరించే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాం.